కుక్క తోక వంకర అని మాట్లాడుకుంటూ ఉంటాం. కుక్క అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు పాకిస్తానే గుర్తుకు రావాలి. ఇవాళ పాకిస్తాన్ వాడు కాశ్మీర్ విషయంలో ఒక ప్లానింగ్ చేశాడండి. చూడండి, ఇన్ని జరిగినా కూడా ఎటువంటి మార్పు లేదు. 120 మంది తీవ్రవాదులు అటువైపు రెడీగా ఉన్నారు. అంటే మే 9వ తారీఖు మనకు రిక్వెస్ట్ పెట్టాడు, అయ్యా బాబు మమ్మల్ని విడిచిపెట్టేయి, ఇక మేము ఈ దాడులు తట్టుకోలేకపోతున్నాము, నీ శరణు కోరుతున్నాము, ఆపేసేయ్ అన్నాడా. సో మనము కూడా ఆపరేషన్ సింధూర్ ఆపేశాము. వెంటనే మేమే గెలిచాము, షీల్డ్ ఇచ్చుకున్నారు, ప్రైజులు ఇచ్చుకున్నారు, అమెరికా వెళ్ళారు, మేము ఘన విజయం సాధించాము అన్నీ చెప్పుకున్నారు. వాళ్ళు అంతే. సో వాళ్ళని మనం మార్చలేం. కానీ చూడండి, ఇంతలాంటి దెబ్బ తగిలింది. మీకు ఎల్ఓసి వద్ద పీఓకేలో ఉండే ఎన్నో మదరసాస్ అంటే వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ పోయాయి కదా. మనము వీడియోలు తీసి మరి ప్రపంచానికి చూపించాం కదా. ఈ స్థాయిలో వాళ్ళకి నష్టము జరిగిందండి. ఇక్కడంతా ఉండేవాళ్ళు తీవ్రవాదులే, ఆయుధాలు పట్టుకుని ఉన్నారు, కాబట్టి వేరే మార్గమే లేక పహల్గాం ప్రతీకారము అన్నప్పుడు మేము వీళ్ళ మీద దాడులు చేసాము మనం చెప్పాం. ఇవాళ మే నెల నుంచి అక్టోబర్ వస్తుంది. అక్టోబర్ 6వ తారీఖు నేను రిపోర్ట్ చెప్తున్నాను. 120 మంది తీవ్రవాదులు మీకు భారత్లోకి రావడానికి ఏంటండి వీళ్ళకి పని పాట ఉండదా అంటే, చూడండి ఒక అద్భుతమైన ఒక విషయం చెప్తాను. వాళ్ళ మౌలానా ఉంటారు కదా, వాళ్ళ మత గురువు, వీళ్ళు యువకులను ట్రైన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు చెప్తున్నారు, మీరు భారత్కి వెళ్ళండి, కాశ్మీర్ దాకా వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఉండే ఈ ఇండియన్ ఆర్మీ, మిలిటరీ, అలాగే పౌరులు, సో ఎవరున్నా కూడా అవకాశం ఉంటే వాళ్ళపై దాడులకు మీరు పాల్పడండి. సో ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఒకవేళ నువ్వు చనిపోయావు ఈ కాల్పుల్లో, ఇండియన్ ఆర్మీ నీ మీద కాల్పులు అంటే వాళ్ళకి షెల్ఫ్ లైఫ్ ఉంటుందండి, 3 నెలలు మాత్రమే. అంటే ఎల్ఓసి దాటి కాశ్మీర్లోకి వచ్చాక 3 నెలలు మాత్రమే వీళ్ళు ప్రాణాలతో ఉంటారు. ఇది వాస్తవం. కుర్రాళ్ళు పాపం, అంటే మీకు ఒక తమ్ముడు ఉన్నాడు అనుకోండి, వాడు ఇలాగ తప్పుదోవ పట్టి ఇలా చనిపోయాడని మీకు ఎంత బాధగా ఉంటుంది, బాధపడాలి కదా. సో ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి బ్రెయిన్ వాష్ జరుగుతుంది అంటే, ఒకవేళ ఇండియన్ మిలిటరీ నీ మీద కాల్పులు జరిపి నువ్వు చనిపోయావు, చనిపోతే నువ్వు స్వర్గానికి వెళతావు. సో స్వర్గములో ఇలాంటి పేదరికము ఉండదు, నీకు కావలసిన ఆహారము దొరుకుతుంది, అప్సరసలు నీ కోసం నృత్యము చేస్తారు, నీకు మంచి సారా తాగడానికి ఇస్తారు, అద్భుతమైన ఫుడ్ నీకు దొరుకుతుంది, నువ్వు సుఖభోగాలలో తేలి ఆడవచ్చు, అంత అద్భుతమైన జీవితం నీ కోసము ఉంది, కాబట్టి వెళ్ళు, ఒకవేళ చనిపోతే హాయిగా స్వర్గానికి వెళ్ళిపో, ఇలాగ చెప్తారు. యువకులు కదా, ఆహా ఇదంతా నిజము అనుకుంటారు. ఇంతలో ఒక కుర్రాడు లేచాడు, అయ్యా మౌలానా గారు, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మరి మీరు ఎందుకండి స్వర్గానికి వెళ్లకుండా భూమి మీదే ఉన్నారు, మీరు వెళ్ళిపోవచ్చు కదా. సో ఇది అడిగిన తరువాత ఆ యువకుడు కనిపించలేదు, ఎందుకంటే నిజాలు మాట్లాడుతున్నాడు. సో ఇలాగా ఇంత దారుణంగా ఈ కుర్రాళ్ళు మనకు అనిపిస్తుంది కదండి. ఇంత జరిగాక కూడా తుపాకులు పట్టుకొని వీళ్ళు ఎందుకండి కాశ్మీర్ దాకా వస్తారు అంటే, ఆ స్థాయిలో వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తారండి. సో ఇప్పుడు విషయం ఏమిటంటే, వీళ్ళ యొక్క లష్కరీ తాయిబా అని చెప్పి ఒక తీవ్రవాద సంస్థ ఉంది. సో వీళ్ళ ఐడియాలజీ ఏమిటి, భారత్ను ఎదిరించడం, ఇదే వీళ్ళ యొక్క ఎజెండా. అంటే వీళ్ళకి అమెరికా నుంచి ఫండింగ్ వస్తుందండి, కాబట్టి భారత్ను ఎదిరిస్తున్నామని చెప్తూ ఉండాలి. ఇంకొక గ్రూప్ ఎవరు, మీకు ఇస్లామిక్ స్టేట్ కార్జాన్ ప్రావిన్స్ అంటారు, అంటే ఐఎస్కేపీ అంటారు. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవారు, కానీ తాలిబాన్ వాళ్ళు ఏం చేశారు, మన దేశంలో ఇక్కడ ఉంటూ మీరు తీవ్రవాదము అంటే మేము ఒప్పుకోం, భారత్ వైపు నుంచి విపరీతమైన వ్యతిరేకత, కాబట్టి కుదరదు, మీకు పనులు కావాలా, డబ్బు కావాలా, బతకాలి అనుకుంటున్నారా, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. సో అనడంతో దీని అవకాశంగా ఇవాళ పాకిస్తాన్, ఎందుకంటే వాళ్ళకి ఏ పనులు రావు కదండి, వాళ్ళు ఏం చేశారు, ఈ తీవ్రవాదులను ఏదో ఒక రకంగా మభ్యపెట్టి నువ్వు ఈ ఎల్ఈటీతో చేరిపో, అంటే లష్కరీ తాయిబాతో చేరిపో, మీరు కలిసి భారత్ అనబడే శత్రువుని ఎదిరించండి. ఇది ఎప్పుడు, మే నెల నుంచి జరుగుతుంది.
సో అదే జోక్ చెప్తున్నారు. షాబాజ్ షరీఫ్ గారు డొనాల్డ్ ట్రంప్ గారికి ఆఫర్ ఇస్తున్నారు. అయ్యా మీరు ఏమైనా పాకిస్తాన్ వస్తారా? ఎందుకయ్యా, ఏంటి అక్కడ ఏంటి పని అంటే, మనము కొత్తగా తీవ్రవాదులను సిద్ధము చేశాం కదండి, కొత్త తీవ్రవాద నాయకులు వచ్చారు, మీకు ఆపరేషన్ సింధూర్లో వాళ్ళు పోయారు కదా, కొత్త వాళ్ళని తీసుకొచ్చాం, మీకు పరిచయం చేద్దామని చెప్పి ఇన్వైట్ చేస్తున్నాను అంటే, ఆ తర్వాత వస్తానులేండి అని డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఈయన్ని వేసేస్తారేమో అని భయం. సో అలాంటప్పుడు వీళ్ళు 120 మందిని సిద్ధము చేసుకున్నారు. మరి భారత్ ఏం చేస్తుందండి? వాళ్ళు వచ్చేంత వరకు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నామా? మనకు కూడా ఒక సైన్యము ఉంది కదా, బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటాం, అలాగే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అంటాం. సో నిన్నటికి నిన్న మీకు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారో చూడండి. ఖైబర్ పాఖ్తున్ఖ్వా వద్ద జోగి మిలిటరీ ఫోర్ట్ అంటారు, జోగి ఫోర్ట్ అంటారు. ఇది ఎక్కడ? దోహర్ తెహసీ అంటారు. ఈ ప్రాంతంలో ఉండే ఒక ఫోర్ట్, అంటే పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించిన ఒక స్థావరం. సో ఇక్కడ సడన్గా మీకు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు దాడులు మొదలుపెట్టారు. అంటే వాళ్ళ వద్ద ఉండే రాకెట్ లాంచర్స్ అనండి, డ్రోన్లు అనండి, వీటిని వేసుకొని పెద్ద లెవెల్లో అటాక్స్ మొదలుపెట్టారు. వెంటనే వీళ్ళు SOS పిలుస్తారు కదా, సేవ్ అవర్ సోల్స్, మీకు అలా మోగింది. పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించిన కాన్వాయ్ వస్తుంది, లోపల సైనికులు ఉన్నారు, అలాగే ఇవంతా ఆర్మర్డ్ వెహికల్స్. కానీ దారి పొడుగున మీకు IED డివైసెస్ని పెట్టి వచ్చిన ప్రతి వాహనాన్ని వీళ్ళు బాంబులు వేసి పేల్చేశారు. ప్లానింగ్ చూడండి, సినిమా స్టైల్లో. అంటే హంటర్ ఈస్ హంటర్డ్, మీకు వేటగాడిని వేటాడి మీకు హతమార్చిన TTP. ఇది ఇవాళ వార్త అండి. అంటే మీకు భారత్ ఇచ్చే సపోర్ట్, భారత్ ఏనండి వీళ్ళకి ఫైనాన్స్ చేస్తుంది, వాళ్ళ ఆయుధాలే వీళ్ళు తీసుకొని మా మీద విరుచుకు పడతారు. ఇదే కదా పాకిస్తాన్ వాడు పాడుతూ ఉంటాడు. సరేరా, ఇది నిజమే అనుకో, నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు మా మీద ఒక ప్రాక్సీ వార్ అనేది ప్రకటించావు. ఎక్కడెక్కడో ఉండే తీవ్రవాదులను అందరినీ తీసుకువచ్చి లాంచ్ ప్యాడ్ దగ్గర ఉంచేవు కదా, మరి మేము ఊరుకుంటామా? ఒకప్పుడు అయితే అవును వాడు రానియండి, వాళ్ళు వచ్చాక చూసుకుందామంటే కాశ్మీర్లోనే మీకు ఇళ్లలో తీవ్రవాదులు ఉంటారండి. గెస్ట్ హౌస్లు వేసుకొని హోటల్ రూమ్స్లో బిర్యానీలు తింటూ కూర్చొని ఉంటారు, ఎవరు పట్టించుకోరు. ఎందుకు? వీళ్ళ అజెండానే వాళ్ళతో స్నేహం. సో ఇవాళ మారిపోయింది కదా. సో మనం ఏం చేస్తున్నాం? మన సైనికులను పాకిస్తాన్లోనే సిద్ధము చేసాము. సో ఇది అయిన తరువాత TTP వాళ్ళు ఒక అద్భుతమైన స్టేట్మెంట్, అవునండి మేమే చేశాము, ఇందులో 11 మంది పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్స్ పోయారు, ఇందులో లెఫ్టినెంట్ కర్నల్స్ కూడా ఉన్నారు. ఎస్, కానీ మేము ఎందుకు చేశాము? సరదాకు చెయ్యలేదండి. మీరు మా అమాయకపు ప్రజలు, అంటే ఖైబర్ పాఖ్తున్ఖ్వాలో ప్రశాంతంగా నిద్రపోతున్న గ్రామస్తుల మీద ఇలాగ ఎయిర్ స్ట్రైక్స్ చేసి 30 మందిని పొట్టన పెట్టుకున్నారు. మిమ్మల్ని మేము విడిచిపెడతామని మీరు ఎలా భావించారు? ఇది మా పగా ప్రతీకారము. ఇది చల్లారదు, ఇంకా కూడా చల్లారదు. మీకు ధైర్యము దమ్ము ఉంటే మళ్ళీ ఇదే జోగి మిలిటరీ ఫోర్ట్ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని రమ్మనండి. అంటే మీకు వీళ్ళందరూ మరణించిన తరువాత, గాయాల పాలైన తరువాత పాకిస్తాన్ వాడు వచ్చి మాట్లాడతాడు. ఎప్పటిలాగే ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందో ప్రతి ఒక్క దగ్గర, మొన్న చెప్పాను మీకు, యామన్ దగ్గర పాకిస్తాన్ యొక్క క్రూ మెంబర్స్ దొరికిపోతే వాళ్ళను జైళ్లలో పెడితే కష్టపడి బతిమాలి విడిపించి ఘన విజయము సాధించేమో. ఇదే కదా పాకిస్తాన్. ఇవాళ కూడా మీకు తీవ్రవాదులు మా మీదకి వచ్చారు, మా పాకిస్తాన్ మిలిటరీ వీరోచితమైన పోరాటం చేసి వాళ్ళను మట్టి కరిపించాము, అద్భుతమైన విజయాన్ని సాధించి ఇదే మాట్లాడతాడు కదా. TTP తీర్చుకున్న ఈ ప్రతీకారాన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? మీ స్పందన ఏంటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.